నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ బాగానే సెటిల్ అయ్యారు. కానీ నా జీవితం, నా కుటుంబమే ఎందుకిలా అయిపోయాం? అసలు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని నీలో నువ్వే కుమిలిపోతున్నావా? మీకు తెలుసా? అబ్రహాము కూడా ఎగ్జాక్ట్‌లీ ఇదే బాధ గుండా వెళ్ళాడు. అబ్రహాముకి ఇద్దరు సహోదరులు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళైపోయి భార్యలతో, పిల్లలతో సంతోషంగా ఉంటుంటే, అది చూసి అబ్రహాము, నా తోబుట్టువులు వాళ్ళ భార్యలతో, పిల్లలతో ఎంత సంతోషంగా ఉంటున్నారు. కానీ నాకే ఎందుకింకా సంతానం లేదని చెప్పి అబ్రహాము తనలో తాను ఎంతగా నలిగిపోయి ఉంటాడు. శారా కూడా తన తోటి కోడళ్ళు వాళ్ళ పిల్లలతో గడుపుతూ ఉంటే అది చూసి ఇక నేను జీవితాంతం గొడ్రాలుగా మిగిలిపోవలసిందే అని చెప్పి శారా ఎంతగా కన్నీరు కార్చుంటుందో. కానీ ఎప్పుడైతే అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా ఆయన చిత్తాన్ని చేయడానికి ముందుకు సాగాడో, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడమే కాదు, ఈ భూమి మీద దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్క విశ్వాసికి తండ్రిగా దేవుడు మార్చాడు. కాబట్టి నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా దేవుని చేతికి అప్పగించుకొని ఆయన చిత్తాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడితే, నీ తోబుట్టువుల కన్నా, నీ బంధువుల కన్నా మించిన స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు.